హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్ అయితే నేను 11కి అయితే స్టార్ట్ చేశాను. ఆ టైంకి మేము బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి ఇంట్లో పనులు అనేవి కొంచెం కొంచెంగా ఫినిష్ చేసుకొని నేనైతే ఇప్పుడు బాత్ అయితే చేసి వచ్చానమాట. మేము లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ రెండు రైస్ అయితే తింటున్నామన్నమాట. అందు గురించి అయితే మార్నింగే నేను రైస్ అది వండేసి తినేసామన్నమాట. ఈరోజు రసం అలాగే దొండకాయ ఫ్రై అన్నీ చేశాను. ఇంకా అన్నం అది తినేసి నేను అయితే ఇక్కడ ఫ్రెష్ అయితే అయిపోయాను. ఎందుకంటే మీకు కొన్ని వ్లాగ్స్లో చెప్పాను కదా, నాకు హెల్త్ అనేది బాగోట్లేదు, కొంచెం సివియర్గా ఉంటుంది. వామిటింగ్స్ కానీ, హెడేక్ కానీ, టూత్ పెయిన్ కానీ ఇవన్నీ వస్తూనే ఉంటున్నాయి, అసలు కంట్రోల్ అవ్వట్లేదు అని. దాని గురించి అయితే హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇంకా బయట అయితే కొంచెంగా వాన పడుతుంది, అందులో నాకు పీరియడ్స్ అయితే వచ్చాయి. అందు గురించి అయితే నేను హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్తున్నాను అనమాట. స్టమక్ పెయిన్ కూడా సివియర్గా ఉంటుందన్నమాట. అందు గురించి అయితే వెళ్తున్నాను. అసలు ఏమంటారు ఏంటి అనేది వచ్చి నాకైతే షేర్ చేసుకుంటాను. అయితే ఇంకా బయట ఎలాగో వాన పడుతుంది కదా, ఇప్పుడు ఎలాగో హెడ్ బాత్ చేయాలని చెప్పేసి ఇంకా హెడ్ బాత్ అయితే చేశాను. జుట్టు కూడా ఆరలేదు, ఇంకా ఆరకముందే ఇంకా టైం అయిపోతుంది. అప్పటికే 12 అయిపోయింది అనమాట. మేడం ఏమో 12:30, 1 వరకే ఉంటారు. ఇంకెక్కువ మంది ఉంటే కనుక 1 వరకు ఉంటారు, తక్కువ మంది ఉంటే కనుక 12:30కే వెళ్ళిపోతారనమాట. అందు గురించి ఫాస్ట్గా అయితే ఇక్కడ రెడీ అవుతున్నాను. జుట్టు కూడా ఆరలేదు అసలు. అలాగే ఇంకా రబ్బర్ బ్యాండ్ అయి పెట్టుకొని పైన క్లిప్ పెట్టేసుకొని వెళ్తున్నాను అనమాట. అసలు ఎంత చిరాగ్గా ఉందంటే అంత చిరాగ్గా ఉంది. అంటే ప్రతి లేడీస్కి ఉండే సిచ్యువేషన్ ఈ టైం అనేది. పీరియడ్స్ వచ్చినప్పుడు మనం ఎంత ఇబ్బంది పడతామో అది మనకే తెలుసు. ఎందుకంటే ఆ పెయిన్ భరిస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ మన కేర్ అనేది మనం తీసుకుంటూ అన్నీ చేసుకోవాలి కదా, అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా. ఆ సిచ్యువేషన్ ఓన్లీ లేడీస్ మాత్రమే కనెక్ట్ అవ్వగలరు అని నేను అనుకుంటాను. మీరు ఏమంటారు ఏంటి అనేది నాతో షేర్ అయితే చేసుకోండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా వచ్చేటప్పుడు నన్ను అయితే పికప్ చేసుకుంటా అన్నారు. నువ్వు బై వాక్ వెళ్ళిపో, నేను వచ్చేటప్పుడు తీసుకొస్తాలే, లేకపోతే నువ్వే వచ్చేద్దు కానీ దారిలో ఒక టైంకి వస్తే కనుక నువ్వు ఆ టైంకి ఇంటికి వెళ్తా ఉంటే అప్పుడు నేను పికప్ చేసుకుంటాను, దారిలోనే కదా అని చెప్పేసి అన్నారనమాట. అందు గురించి అయితే నేను బై వాక్ అనేది వెళ్ళిపోతున్నాను. ఇంకా మా హాస్పిటల్ ఇక్కడ నుండి ఒక 15-20 మినిట్స్ వాక్ అనమాట. ఇంకా నడుచుకుంటానే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుండి ఆటోలు అవి కూడా ఉండవన్నమాట. ఇంకా బై వాకే వెళ్ళిపోవాలి. ఇంకా అందుకని చెప్పి వాక్గానే వెళ్ళిపోదామని ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను. హాస్పిటల్ పేపర్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. అమౌంట్ అంటే ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా, ఆ ట్యాబ్లెట్స్కి వాటికి కూడా నేను అవన్నీ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. అవన్నీ రెడీగా పెట్టుకొని నేనైతే ఇక్కడ స్నానం చేసి వచ్చి ఇంకా జడ అనేది వేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ ఒకసారి అయితే అంట్లో అవన్నీ తోమేసుకున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డైలీ నేను ఎలాగా ఉంటున్నాను ఏంటి అనేది చిన్నగా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను ఎందుకు రెడీ అయ్యాను అంటే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. ఇంకా మార్నింగే లంచ్కి అన్నీ ప్రిపేర్ చేసేసాను అనమాట. నిన్న స్వీట్ అనేది ప్రిపేర్ చేశాను. అవన్నీ దీంట్లో అయితే పెట్టేసుకున్నాను. రైస్, చారు అలాగే దొండకాయ ఫ్రై అయితే చేశాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద కూడా మేము రైస్ అయితే తింటున్నాం కాబట్టి మాకు లంచ్కి కూడా అదే సరిపోతుంది అనమాట. ఇంకా నైట్ వేరే ఏదన్నా చేసుకొని తింటున్నాము. నాకైతే హెల్త్ అనేది సరిగ్గా ఉండట్లేదు, బాగోట్లేదు అని చెప్పాను కదా. అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. అసలు ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అని చెప్పేసి కనుక్కుందామని ఇప్పుడు హాస్పిటల్కి అయితే బయలుదేరాను. బయట అయితే ఫుల్ వాన పడతానే ఉంది. 2 days నుండి నాన్ స్టాప్ వాన అనమాట. చూసారా బట్టలన్నీ ఎలా ఉన్నాయో, అసలు ఏమీ ఉతకలేదండి. 2-3 days అయిపోతుంది అనమాట. ఇక్కడ కొన్ని ఆరేసాను, బయట కొన్ని ఆరేసాను. ఇటు మొత్తం తడిచిపోయినాయి అనమాట. తడిచిపోయినాయి అని చెప్పేసి అటు తీసుకొచ్చి మళ్ళీ ఎదర అయితే ఆరేసాను. ఇంకా ఇలా అయితే నేను ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను. ఇంకా లాక్స్ అవన్నీ వేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోవాలి. ఇంకా వచ్చేటప్పుడు మా హస్బెండ్ అయితే తీసుకొస్తారనమాట నన్ను. వచ్చేటప్పుడు అంటే మా ఆయన లంచ్ టైంకి వస్తారు కదా, అప్పుడు నన్ను హాస్పిటల్ నుండి పికప్ చేసుకుంటారనమాట. అందుకే ఇప్పుడు బై వాక్ నేను వెళ్ళిపోతున్నాను. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇంకా వెళ్తున్నాను. అసలు ఏమన్నారు డాక్టర్ అనేది కూడా నేను వచ్చినాక మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా?
దాని తర్వాత ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయానండి. ఇంకా బయటికి రాగానే వాన ఆగిందిలే అని చెప్పి అనుకున్నా కానీ ఇంకా మధ్యలో వచ్చినాక ఇంకా వాన అనేది చినుకులు స్టార్ట్ అయినాయి. సరే ఆగిద్ది కదా ఇంకా తొందరగానే వెళ్ళొచ్చేయచ్చులే అనుకున్నాను. ఇంకా గొడుగు అది కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా స్కార్ఫ్ అది తీసుకొని ఇంకా వెళ్ళానమాట. ఇంకా రోడ్లన్నీ ఎంత ఘోరంగా ఉన్నాయంటే బురద బురదగా ఉండి అసలు ఎంత చిరాకు వచ్చిందో. ఈ మధ్య అసలు నేను బయటికి వెళ్ళట్లేదు అనమాట. బైవాక్ అయితే అసలు వెళ్ళను. ఎప్పుడు వెళ్ళినా మా ఆయనే తీసుకెళ్తారు. ఎప్పుడైనా బయటికి వెళ్ళినా కానీ మా ఆయన బైక్ మీద స్కూటీ మీద తీసుకెళ్తారు. కాబట్టి అసలు మొత్తం ఎంత చిరాకుగా అనిపించిందో. ఇంకా దాని తర్వాత ఇంకేం షూట్ చేయలేదన్నమాట ఆ రోజు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అనేది చేసేసి నేను వెళ్ళాను. ఇంకా మా ఆయనకు కూడా పెట్టేశాను. ఈవినింగ్ కొంచెం రైస్ వండుకొని ఆ చారు వేసుకొని తినేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదండి. డాక్టర్ అయితే ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చి మళ్ళీ 5-6 డేస్ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత రమ్మన్నారు. మళ్ళీ స్కాన్ అయి చేయాలి అనేసి అన్నారనమాట. ఓన్లీ అంటే రెగ్యులర్గా స్కాన్స్ ఉంటాయి కదా లేడీస్కి, ఆ స్కాన్ ఒకసారి చేసి చూద్దాము ఎందువల్ల ఇలా అవుతుంది అనేసి చెప్పారనమాట. అందు గురించి ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళాలి. చూసుకొని వీలు చూసుకొని రమ్మన్నారు. ఈరోజు ఆ రోజు అని లేకుండా ఈ 1 మంత్లో ఎప్పుడైనా రమ్మన్నారనమాట వీలు చూసుకొని. ఇంకా ఓపీ 15 డేస్ ఉండిద్ది కాబట్టి ఈ 15 డేస్లో వీలు చూసుకొని వెళ్ళొచ్చు. ఇంకా ఆ రోజు నైట్ ఇంకే పనులు చేసుకోలేదు. వాన పడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి అసలు ఏ పని చేయబుద్ధి కాదు కదండి. ఎక్కడ లేని బద్ధకం వచ్చేసిద్ది కదా. ఇంకా నాకు కూడా అంతే అనమాట. ఇంకా మార్నింగ్ ఇంకా లెగిచి ఇంకా ఫస్ట్ అంట్లు అవన్నీ మొదలు పెట్టేశాను. అంట్లు బోల్డ్ ఉన్నాయని ఫస్ట్ కిచెన్ అనేది క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అప్పటికే బట్టలు అవన్నీ మిషన్లో వేసేసాను అనమాట. చెప్పాను కదా 2-3 డేస్ నుండి బట్టలు అనేది ఉతకలేదని. అందుకని ఇంకా సండే కొంచెం వెదర్ అనేది కొంచెం మార్నింగ్ బాగానే ఉందని చెప్పేసి అంట్లో ఎన్ని తోమేశాను. అలాగే బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను అనమాట. దాని తర్వాత బట్టలు కూడా వాషింగ్ అయిపోయినాయి. ఇంకా అయిపోయినాయి అని చెప్పి ఒక ట్రిప్ అయితే వేసాను. అయిపోయినాయి అని చెప్పేసి ఫస్ట్ అయ్య కూడా ఆరేసేస్తున్నాను అనమాట. చూసారా మార్నింగ్ బాగానే ఉంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 1కి అలాగా అయితే ఇంకా నల్లంగా మూసుకొచ్చేసింది అనమాట. అది 6-7 ఆ టైంకి ఎలా ఉండిద్ది వెదర్ అలాగైతే వచ్చేసింది, ముసుగు వచ్చేసింది అనమాట. అయితే ఇంకా బట్టలు అవన్నీ కూడా ఆరేసుకుంటున్నాను. మొత్తం చాలా బట్టలు అయితే అయినాయండి. అసలు మొత్తం లాన్ ఇంకేమీ లేవన్నమాట. మొత్తం బయటకు వచ్చేసినాయి. అలా 2-3 ట్రిప్లు అయితే వేసాను. ఇంకా సెకండ్ ట్రిప్ అది ఇంకా నేనైతే ఏమీ షూట్ చేయలేదన్నమాట. ఆరేసింది ఏమి కూడా. ఇంకా దాని తర్వాత నేను బాత్ అయితే చేసి వచ్చేసాను. సాంబార్ రైస్ అవన్నీ చేసి ఇంకా నేనైతే స్నానానికి వెళ్ళిపోయి వచ్చానమాట. ఈరోజు సాంబార్ రైస్ అలాగే చామదుంపల ఫ్రై అయితే చేశాను. అసలు ఎంత బాగా కుదిరినాయి అంటే అంత బాగా కుదిరినాయి. అందులో నేను చేసే సాంబార్ రైస్ అయితే సేమ్ తిరుపతిలో ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా సండే ఆల్రెడీ నా షార్ట్స్ అయితే చూస్తుంటారు ఈ డ్రెస్ మీద. కొన్ని షార్ట్స్ అయితే చేసి పెట్టాను. దాని తర్వాత నేను ఏమేమి వర్క్ చేసుకున్నాను ఏంటి అనేది నేను రేపటి వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తానండి. ఈ రోజుకి వ్లాగ్ ఇదే అనమాట. మీకు ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోబాకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మంచి వీడియో అయితే ముందు రాబోతున్నాయి కాబట్టి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి ఇప్పుడే మన ఛానల్ వీడియోస్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నాను. సీ యూ నెక్స్ట్ వీడియో.